సో, ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే చాలామంది ఏందంటే, అది రక్తం పడతది, పెయిన్ ఉంటది. అంతే ఇంగ అంతవరకే తెలుసు. ఏందంటే, ఫిషర్ అంటే ఏంది అంటే, మనకు ఎలా అయితే అరికాల్లో చీలికలు ఏర్పడతాయో, సేమ్ అట్లనే యానల్ కెనాల్‌లో చీలికలు ఫార్మ్ అయితాయి. ఇట్లాంటి చీలికలు ఏవైతే ఉంటాయో, చిట్లిపోవడం అంటారు గదా! ఆ చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటుంటాం అన్నట్టు. ఈ ఫిషర్ యొక్క లక్షణాలు అని, కారణాలు ఏంటి అని తెలుసుకుంటే గనక, మోషన్ పోయే ద్వారము మనకు ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయితది. అందులోనే మనం మోషన్ పాస్ చేయాలి. అట్లా కాకుండా మనము ముక్కడం చేసినామనుకోండి, ఫోర్స్‌గా పోయినామనుకోండి, అప్పుడేమైతది మోషన్ బయటికొచ్చేటప్పుడు యానల్ కెనాల్‌ని చీల్చుకుంటూ వచ్చేసేస్తది. అప్పుడు అక్కడక్కడ చిట్లిపోతూ ఉంటది. ఆ చిట్లిపోయేదాన్ని ఫిషర్ అంటుంటాం. అట్లా చిట్లిపోవడం వల్ల ఎందుకంటే యానల్ కెనాల్‌కి రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. సో, యానల్ కెనాల్ చుట్టూ మనకు చిన్న గుల్లలాకైనా అంటే ఒక పింపుల్ లాంటిదైనా, చిన్న చీమగడ్డ అయినా గానీ, బాయిల్ అయినా గానీ, చిన్న కట్ అయినా గానీ, విపరీతమైన మంట, నొప్పి అనేవి ఉంటాయి. ఎంత నొప్పి అంటే గనక మనం మోషన్ పోయిన తర్వాత ఎంత కాదన్నా 4-6 అవర్స్ కంప్లీట్ మన బ్రెయిన్ అక్కడే ఉంటుంది. మనం కూర్చోలేము, నిల్చోలేము. జస్ట్ యానల్ కెనాల్‌ని టైట్ చేసి లూజ్ గూడా చేయలేము. ఎందుకంటే సివియర్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ ఎళ్ళాలంటే ఒక రకమైన ఏడుపొచ్చేసేస్తది. కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మోషన్ వెళ్ళడానికి భయమయ్యి మోషన్ ఆపుకోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఇట్లా మోషన్ ఆపుకోవడం వల్ల మోషన్ ఇంకా టైట్ అయిపోవడం జరుగుతుంటుందన్నట్టు. సో, ఇది ఫిషర్ యొక్క లక్షణాలు. సో, ఎప్పుడైనా మీకు గనక మోషన్ పోయిన తర్వాత గనక మంట, నొప్పి ఆర్ బ్లీడింగ్, పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ అది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. పెయిన్‌ఫుల్ బ్లీడ్ ఉంది అంటే అది ఫిషర్ లెక్కన మనం ఆలోచించుకోవాలి.